సాయి కుమార్ గారు, సుదీర్ఘ ప్రయాణం 50 ఏళ్ళు అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ నంబర్. రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. సినీ ఇండస్ట్రీకి ఒక గొప్ప వరం లాంటి వాళ్ళు. హీరోగా సక్సెస్ కాలేకపోయాను అనే అసంతృప్తి ఏమైనా ఉందా మీకు? అమ్మగారు ఒక మాట చెప్తుండేవారు, నువ్వు ఫెయిల్ అవ్వకూడదు యాజ్ అన్ యాక్టర్. నువ్వేం చేసినా, అది ఒక సీన్ వేషం అయినా, నువ్వు హీరోగా చేసిన సక్సెస్ రేషియో తీసుకుంటే తప్పకుండా ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి యాజ్ ఎ హీరోగా. అందుకనే నేను ఐ వాజ్ నాట్ ఎ స్టార్, ఐ వాజ్ ఒక మంచి హీరో, మంచి సినిమాలు చేసిన హీరో. ఎందుకంటే ఇందాక మీరు 10 ఫిల్మ్స్ అడిగినప్పుడు ఓవరాల్గా తీసుకుంటే నాకు ఈ 50 ఏళ్లలో 50 మంచి సినిమాలు ఉన్నాయి. ఏది యాక్టర్గా, చైల్డ్ ఆర్టిస్ట్గా, ఒక సపోర్టింగ్ యాక్టర్గా. ఇప్పుడు ఒక రాజాధిరాజా అని ఒక సినిమా, కొత్త కుర్రాడు హీరో, అందులో ఐఎమ్ డూయింగ్ యాజ్ ఎ కింగ్ రోల్ అనమాట. అలాగే కన్నడలో కొన్ని మైథలాజికల్ రోల్స్ చేశాను. సో కొన్ని అనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఒక ప్రస్థానం చేసిన తర్వాత, ఒక ఎవడు చేసిన తర్వాత. ఒక్క నిమిషం, ప్రస్థానం అంటే గుర్తొచ్చింది. ఆ డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగు ప్రతి ఒక్కళ్ళు కూడా కొన్ని విషయాల్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఆ డైలాగ్ మన దేవకట్ట ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు, అవసరాల కోసం దారులు తప్పే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. చాలా అదొక ఇదిగా అనిపిస్తుంది. గ్రేట్ క్లైమాక్స్, గ్రేట్. సర్వా కూడా అదరగొట్టాడు. సందీప్ కిషన్, దేవా డైలాగ్స్. ఇప్పుడు మైసభ అని చేస్తున్నాను, మళ్ళీ అది టాక్ ఆఫ్ ది ఒక వెబ్ సిరీస్లో ఒక అద్భుతంగా ఉంటుంది. చైతన్యరావును మన ఆది పినిశెట్టి వాళ్ళిద్దరు హీరోస్, నేను ఒక మెయిన్ రోల్. సో చాలా బాగుంటుంది మైసభ.